ప్రజెంట్ విశ్వంబరాక్ మాత్రం ఫుల్ లైన్ క్లియర్ అయిపోయింది. ఇక నెక్స్ట్ రిలీజ్ డేట్ కూడా తొందరలోనే చెప్పబోతున్నారు. అది ఎప్పుడు జరగబోతుంది, సమ్మర్లో వస్తుందని కొంతమంది అన్నారు. లేదు అది మళ్ళీ ఉగాది ఆ టైం దాటిపోయిన తర్వాత, సమ్మర్ హాలిడేస్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వస్తుంది అంటున్నారు. ఎప్పుడు రాబోతుందని అనుకోవచ్చు? ఖచ్చితంగా యాక్చువల్లీ విశ్వంబర 2025 మన సంక్రాంతికి విడుదల అవ్వాలి. అయితే ఈ గేమ్ చేంజర్ అలాగే ఇంకా కొన్ని సినిమాలు కమిటెడ్గా ఉన్నారు, వాళ్ళు రెడీ అయిపోయిన అవుట్పుట్స్ అని చెప్పి చిరంజీవి గారు ఇంకా కొంచెం విఎఫ్ఎక్స్ వర్క్ ఉండడంతో దాన్ని కొంచెం ముందుకు జరిపారనమాట. సినిమాని సమ్మర్లో పెట్టుకుందాంలే అని సంక్రాంతికి లైన్ క్లియర్ ఇచ్చేశారు. సో లేదంటే బాలయ్య గారితో పోటీ ఖచ్చితంగా వచ్చేవాళ్ళు అనమాట సంక్రాంతికి. అయితే మరి చిరంజీవి గారికి కలిసి వచ్చిన డేటే మన May 9th ఎప్పుడైతే జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయిందో అదే డేట్కి మరోసారి చిరంజీవి గారి సినిమా రాబోతుంది. సో మరి విశ్వంబర యూవీ క్రియేషన్స్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు సినిమాని. సో వాళ్ళు ఖచ్చితంగా May 9th ఎట్టి పరిస్థితుల్లో సినిమా వర్క్ అంతా కంప్లీట్ చేసి తీసుకొస్తానికైతే ఛాలెంజింగ్గా ఉన్నారనమాట. సో ఖచ్చితంగా ఆ డేట్లో వస్తే మరొకసారి ఎట్లాగైతే ఇప్పుడు April 28 అనేది మన తెలుగు వాళ్ళకి ఒక సెంటిమెంట్ డేటు, ఒక పోకిరి, ఒక బాహుబలి 2 ఇట్లా వచ్చినాయని. సో అట్లా May 9th కూడా ఒక జగదేక వీరుడు, ఒక అతిలోక సుందరి, ఒక మహానటి, ఒక రేపు విశ్వంబర కూడా అవుతుందని ఒక సెంటిమెంట్ భావించి మన వాళ్ళకి ఆ సెంటిమెంట్స్ అనేవి ఎక్కువ నిర్మాతలకి ఖచ్చితంగా ఆ డేట్ అనేది జనాలకు ఒక ఆకర్షణీయమైన డేటు. సో అది పెడితే బాగుంటుంది అనే థాట్తో ఆ రోజుకి తీసుకొస్తున్నారు. సో ఖచ్చితంగా ఇంకా 3 నెలల దాకా వ్యవధి ఉంది కాబట్టి సినిమా షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. సో ఇంకా విఎఫ్ఎక్స్ వర్క్ మీదే చాలా భారీగా వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే టీజర్లో నుంచి విఎఫ్ఎక్స్ వర్క్ కొంచెం అటు ఇటు ఉందని చెప్పి కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఆ కలర్ గ్రేడింగ్ అదంతా కూడా చూసుకుని ఆదిపురుష్ మూవీలో కూడా విఎఫ్ఎక్స్ వల్లే కొంచెం సినిమా బాగున్నప్పటికీ కూడా ఆ విఎఫ్ఎక్స్ వర్క్ జనం చూడలేక సినిమాని ఎటో తీసుకెళ్ళిపోయారు. సో మరి ఇప్పుడు కూడా సినిమా బాగుండి ఒకవేళ విఎఫ్ఎక్స్ వర్క్ డ్యామేజ్ అయితే ఎక్కడ మళ్ళీ మొదటకే మోసం వస్తుందని చెప్పి ముందు నుంచే చాలా జాగ్రత్తలు తీసుకుని ఆ విఎఫ్ఎక్స్ వర్క్ కోసం ఒక 4 months ఆల్రెడీ జనవరి నుంచే వర్క్ స్టార్ట్ చేశారు. సో అది ఆ టైంకి మే కల్లా తీసుకొస్తానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. సో మరి May 9th వస్తే కనుక చిరంజీవి గారికి లక్కీ డేట్ కాబట్టి ఖచ్చితంగా సినిమా మరొక్కసారి తెలుగు ఇండస్ట్రీకి హిట్ అయ్యే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. మరి యూవీ క్రియేషన్స్ అంటే అక్కడ బడ్జెట్లో కాంప్రమైజ్ అవరు. విశ్వంబర సినిమాని చాలా లావిష్గా డిజైన్ చేశారు. అందులో డైరెక్టర్ వశిష్ఠ గారు ఆల్రెడీ బింబిసారా సినిమాని ఎంత బాగా తీశారు. దాంట్లో యూనివర్స్ అనుకోవచ్చా? బింబిసారా యూనివర్స్ అట్లా కాదు, ఇది వేరే యూనివర్స్ మళ్ళీ క్రియేట్ చేశారు దీనికోసం. బింబిసారా Part 2 అనేది దాని స్టోరీ వర్క్ అంతా కూడా జరుగుతుంది కళ్యాణ్ రామ్ గారి దగ్గర. కాకపోతే దానికి ఇక్కడ వశిష్ఠ గారు డైరెక్ట్ చేయట్లేదు, దానికి వేరే డైరెక్టర్ వస్తున్నారు. మరి వాళ్ళకి ఏమైందో కానీ తెలియదు. కానీ ఈయన విశ్వంబర అయితే ఈ లోపు ఒప్పేసుకుని ఈ సినిమాని పూర్తి చేయడం జరిగింది. సో మరి విశ్వంబరకి ఆయన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు. ఎందుకంటే చిరంజీవి గారు లాంటి హీరోకి పెద్ద హిట్ ఇస్తే తను ఒక స్టార్ డైరెక్టర్ లిస్టులోకి వెళ్తాడు కాబట్టి. సో ఖచ్చితంగా మంచి అద్భుతమైన స్టోరీని తీసుకొచ్చారని తెలుస్తుంది. అందులో ఇంటర్వెల్ ఫైట్ అయితే హనుమంతుడు ముందు తెలుగు ఇండస్ట్రీలో కాదు ఇండియన్ సినిమాలు ఇప్పుడు దాకా అలాంటి ఫైట్ రాలేదని కూడా చెప్తున్నారు. సో మరి ఫైట్స్ కానీ ఆయన లుక్స్ కానీ చాలా బాగున్నాయి సినిమా చూస్తుంటే. మరి దాని తాలూకు టీజర్ అయితే వచ్చింది కానీ నెక్స్ట్ ఇంకా ట్రైలర్ అండ్ సాంగ్స్ రావాలి. మరి అవి అలా డిజైన్ చేశారు. బింబిసారాకి మించి ఇంకా అద్భుతంగా ఎక్స్పెక్ట్ చేస్తారు ఆయన దగ్గర నుంచి కంటెంట్ అంతా కూడా. సో మరి చూద్దాం ఎలా ఉండబోతుందని.